టింగ్ టింగ్ మొత్తం అబద్ధమే. రైతు బంధు ఇస్తా అన్నాడు, ఎప్పుడు ఇవ్వాలి? ఎన్నడో కేసీఆర్ దిగిపోయే రోజు మొత్తం డబ్బులు వేసి ఎలక్షన్ల ముందు ఆగినాయి, ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళా జూలైలో ఇవ్వాలి, జూలైలో ఎగ్గొట్టిండు, ఇలా జనవరిలో ఎగ్గొట్టిండు. ఇలా రైతులకు ఒక పెట్టుబడికి ₹1 లేకుండా ఏమో కష్టాలు పడుతుర్రు. మరీ ఘోరంగా, ఇంత ఘోరమైన ప్రభుత్వం వీడు ఏమిటికి వచ్చిండు, ఏమిటికి వేసారు? మోసం చేసి రైతులకు రుణమాఫీ అని, రుణమాఫీ ఎవరికి చేసిండు? ఒక్క పైసా కూడా ఎవరికి చేయలేదు. ఊర్లో ఇద్దరికి చేసి నేను రుణమాఫీ చేసిన, నేను రుణమాఫీ చేసి మోసం. తులం బంగారం ఇస్తా అన్నాడు, కళ్యాణ లక్ష్యం ఎవరికన్నా ఇచ్చిండా? తులం బంగారం పోయింది. రేషన్ కార్డు ఇస్తా అన్నాడు, ఎవరికన్నా రేషన్ కార్డు ఏమి ఇచ్చిండు? కొత్త ఎవరికి ఇచ్చిండు? ఇండ్లు ఇస్తా అన్నాడు, 5 లక్షల ఇండ్లు, ఇంతవరకు ఇల్లు లేదు, ఏ లేదు. అసలు ఏమో ఇంత తుక్కులతో పాలన గవర్నమెంట్ ఎన్నడూ లేదు. ఇంతగో మనకు స్వతంత్రం వచ్చిన కాంచి కూడా ఇంత పనికిమాల సీఎం, ఇంత పనికిమాల ప్రభుత్వం ఇంతవరకు రాలేదు. ఇంతవరకు కూడా ఈ ప్రజలు ఎన్నడూ చూడలేదు. సంవత్సరం నుంచి ఎవరు చేయని విధంగా మూడు సార్లు సర్వేలు చేసిండు. సర్వేలు చేసి మీకు ఇంద్రమహిళ ఆత్మీయ భరోసా, రైతు భరోసా వస్తుందని చెప్పిండు కదా, అవేం వర్తించలేదా? ఇంతవరకు ఎవరికి వర్తించింది? ఇంతవరకు ఏం వర్తించలే. ఒట్టుగా తూతు పాలిసు ఎవరికి వర్తించిండు, ఎవరికి ఇచ్చిండు? ఎవరన్నా గవర్నమెంట్ రాగానే ఒకటి రుణమాపిస్తా అంటే అమ్మాయి తక్కువ ఇచ్చేయాలి. చేసేవాడు చేసే పనితనం ఉంటే 5 నిమిషాలు చేస్తాడు. ఫస్ట్ తొలి సంతకం పెట్టినప్పుడే నీకు రుణమాఫీ 2 లక్షలు చేసిండా? చేయలే అంటున్నాడు. నేను ఇప్పుడే వచ్చినా కదా, చేయి తిప్పుకోవాలి, కొంచెం అర్థం చేసుకోవాలి ప్రజలు అంటున్నాడు. గత ప్రభుత్వాలు 5 సంవత్సరాల నుంచి ఇంకా ఇంకో సంవత్సరం అయింది, ఇక చేసేది 4 సంవత్సరాలే. 4 సంవత్సరాలు ఇంకేం చేస్తావు నువ్వు? సంవత్సరం అయిపోయింది, ఓ సంవత్సరం 6 నెలలు ఉండగానే ఎన్నికలు కోడ్ పడుతుంది, అది పోద్ది. నువ్వు నీ వల్ల ఏది కాదు, మంచి వైడు దిగిపోతే రైతులు మంచి నాయకుని ఎన్నుకొని ప్రభుత్వం నువ్వు రాజీనామా చేస్తే చాలా రైతులకు చాలా మేలు చేస్తున్నాడు. రైతు రాజు చేస్తాడు, జీతగాని చేసిండు. ఘోరమైన ప్రభుత్వం ఇది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు రాజుగా ఉన్నాడా? రాజేంది? నువ్వు ఎకరానికి 5,000 ఇచ్చినట్టే టక్కున పొలాన్ని పెట్టుబడి రాగానే నాటు పెడుతుంటే నీళ్ళకు ఎమ్మటే డబ్బులు ఇచ్చా, కూలీలకు ఇస్తుంది, పిండి కట్టలకు ఇస్తుంది, అన్ని ఇస్తాం. ఎకరానికి 5,000 ఇస్తే ఇలా అయ్యి లేవు, లేవు. నువ్వు రైతు బోనస్ 500 వెయ్యి. సన్న ఓట్లు పెట్టుబడి, ఎకరానికి సన్న ఓట్లకు పెట్టుబడి పెడితే ఎక్కువ పెట్టుబడి వస్తుంది. నువ్వు ఇచ్చేది ఏంది? ఎవరైనా గవర్నమెంట్ సన్న ఓట్లు బియ్యానికి ఎవరైనా ఇస్తాడు. ఇట్లా అంటున్నావు, బోనస్ మస్తుగా ఉంది, రైతు బంధు ఇయ్యకండి, బోనస్ బాగుంది అంటాడు కదా. ఓట్లు నేను 10 ఓట్టుకున్నా, నాకు ఇవ్వను. 10 ఓట్లు నేను పెట్టమన్నా, ఓటు కొనక అట్లా పోయినాయి. సన్న ఓట్లకే పెట్టుబడి ఎక్కువ వస్తుంది. నువ్వు మందులు ఎన్నిసార్లు కొట్టాలి సన్న ఓట్లకి? నువ్వు ఇచ్చేది బొంగు బోనస్, పైన అమెరికా కూడా బియ్యం కొడతాడు మన అమ్మితే. వీడేది ఇచ్చేది బోనస్ సన్నోటక? దమ్మున్న మోగోడు 10 ఓట్లకి ఇయ్యాలి. వీడు మనగాడు, విన్నవా? చెత్త ముండా కొడుకు వీడు. అతి తొందర రాజీనామా చేస్తే ప్రజలు మంచి నాయకుని ఎన్నుకుంటారు. వీళ్ళ చేత కాదు, వీళ్ళు వదిలిపెట్టాలి. ఎంత తొందర పోతే అంత మంచి కోరుకుంటారు జనాలు. కాంగ్రెస్ వల్ల అంతా రాజుని చేస్తాను, జీతకాలం చేసిండు. నైట్ 12ంటికి టింగ్ టింగ్ అన్నాడు, అంత అబద్ధం. టింగు అబద్ధం, టింగు అబద్ధం. రైతుని అందరిని ఆగం చేసి పెట్టిండు. అద్భుతంగా చేస్తున్నా, అసలు రైతులు నన్నే కోరుకుంటారు, రాబోయే రోజులు హారతలు కూడా పట్టేట్టున్నా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా. ఏ పల్లెటూరు కన్నా రామను చెప్పు తీసుకొని కొడతారు ఆ మాట అంటే. కేసీఆర్ వచ్చినాక ఎన్నో సార్లు పాలాభిషేకం చేసేది. ఈయనకు పాలాభిషేకం కాదు, ఈయన ముఖం చూసినంత దరిద్రంగా ఉంది. ఆయనకు పాలాభిషేకం చేసి ఈయన ముఖం చూసినంత దరిద్రంగా ఉంది. వీడు ఎంత తొందరగా చదువుకుంటే మా రైతులు అంతా బాగుపడతారు. అదే రైతుల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు బాగుపడాలంటే రేవంత్ రెడ్డి ఉండాలి, 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపెడతా అంటున్నాడు. అని ఖరాబు, ఆయన దరిద్రాన్ని మాట అది. ఇదంతా మబ్బపెట్టే ముచ్చట. ఇవన్నీ మబ్బపెట్టుకుంటే ఈనాకు వచ్చినావు. ఇక నువ్వు సంవత్సరం దాటింది, ఇక నువ్వు ఎన్ని రోజులు తేడని, రోజులు తేడా కానీ నెలలుగా ఏళ్ళు ఉండవు. ఇక దట్టుకోడు వచ్చిన అందరికి తిరగబడరు జనం. కేసీఆర్ మించి 15,000 ఇస్తా, ఎకరానికి 7,500 ఇస్తానని కానీ నమ్మేగా వేసింది ఓట్లు. నమ్మే ఓట్లు వేస్తే గద్దెన ఎక్కువ ఈయన శరలు పెడుతుండు. ఇక నన్ను ఏం బీకలేరు, 5 ఏళ్ళు దాకా ఏం చేయడు అనుకున్నాం. కానీ 5 ఏళ్ళు కూడా ఉండడు. ఇక 5 ఏళ్ళు ఉండడు. ఇప్పటిదాకా ఏం ఉండడు. ఇన్నిసార్లు తిరగబడ జనం అనేది తిరగబడి ఏడు కంచి ఆడ నిలదీస్తారు జనాన్ని. ఒక్క సంవత్సరానికి ఇంత మార్పు వచ్చింది. మామూలు మార్పు కాదు. ఏర్చేది ఒకటే తక్కువ ఉంది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ఏర్చేది ఒకటే తక్కువ ఉంది. ఇక లేకపోతే అంత మోసం మాటలు ఎంతకాని వింటాం. మంచి మాటలు చెప్తే చర్చ కూర్చుంటాం. మీకోసం ఆత్మీయ భరోసా 3 సార్లు సర్వేలు పెట్టి, ఫాములు పెట్టి, ఇన్ని మంచి పనులు చేస్తాడు. ఎక్కడ ఇచ్చిండు ఆయన చూపెట్టమని. ఎక్కడ ఏ పల్లెకు పోయినా, ఏ మండలానికి పోయినా, ఈ మండలాలను ఇచ్చినాం, ఈ పల్లెలు ఇచ్చినాం, ఒక్క మనిషి పేరు చెప్పాను అక్కడ. అది మేము ఒప్పుకుంటాం. దానికి మేమేగా తిరిగేది. పల్లెల్లో మేమే తిరుగుతున్నాం, అడవిలో మేమే ఉంటాం, రైతులో మేమే
అంతా మేమే. ఇప్పుడు ఆయన గెలిపించింది మేమే, ఈయన గెలిపించి మేమే. ఈయన మంచిగా చేస్తాడనక ఇన్ని ఓట్లు గెలిపించింది. ఈ ఒక్క సంవత్సరానికి ఇసుకొస్తుంది. ఎప్పుడు పోతారో నాయన, ఎప్పుడు పోతారని ఇదే బాధ. ఎప్పుడు చచ్చితే అప్పుడు మంచిది మాకు. ఆ రేవంత్ రెడ్డి అనేవాడు ఉండొద్దు. ఈ స్థానిక ఎన్నికల్లో నాకు ఓటేసి ఒక్కసారి గెలిపియండిగా, నేను ఏందో చూపెడతా అంటున్నాను. ఎక్కడిది నువ్వు నీ గద్దె గెలవదా? నీకు బుడ్డ పెత్తానికి వచ్చినావు. నీ గద్దెకి గెలవలే, ఆడ పెద్ద గద్దె నీకు సర్పంచ్ చేయలే. నువ్వు పల్లెటూర్లలో సర్పంచ్ గట్ట చేస్తావు. నువ్వు గద్దెనెక్కినోడు అందరు నా వాళ్ళు అనుకోవాలి. ఇక నువ్వు ఇక్కడ సర్పంచ్లు గెలిచాలి, ఎంపీటీసీలు గెలిచి ఏం చేస్తావు? అక్కడనే నీకు బాగాలేదు నీ పరిస్థితి. ఇక్కడ నీ పరిస్థితి ఏం బాగుంటుంది? అది ఎవరు పోనీతంగా 1కి 33 సార్లు ఢిల్లీకి పోతా ఉండు రైతుల కోసమేనట. కాదు ఆయన కోసమే పోతుండు. ఆయన ఏది ఆయన ఖర్చు ఇప్పుడు ఢిల్లీలో ఖర్చు పెడితే ఒక 20-50 మందికి 500 మందికి రుణమాపావు. ఆ ఢిల్లీకి పోయే పైసలు పెడితే అగో అంత పైసలు ఖర్చు చేసుకొని తిరుగుతుండు. ఈ దేశాలు తిరుగుతుండు. మళ్ళీ తిరుగుతాడు. ఒక్కసారిగా ఆయన తిరిగేది. ఇక మళ్ళీ కథం. మళ్ళీ ఈ దేశాలకు ఎన్నడూ పోడిగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేతిలో ఉంది, అతారు ఉంది. ఇక ప్రభుత్వం దబ్బుతోని ఏం ఇచ్చలు విడి. మరి ఆ పైసలు ఏందో మా రైతులకు వేసాం, మేమే బాగుపడుతుంగా. అగో ఇక మళ్ళీ ఈ జన్మల మళ్ళీ తిరగాడు ఈ దేశాలుగా. ఇదే లాస్ట్ ఫైనల్ అయినది. మళ్ళీ దయచేసి ఆయన ఎంత తొందరగా దిగిపోతే మంచిదని మాకు కోరిక.